యూట్యూబ్లో మేము 3వ తేదీకి అంటే 2 నైట్కి వైజాగ్ చేరాము. రాత్రి అయిపోయింది. తెల్లారి అదే చూపిస్తాం మ్యామ్. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తుంటాం మీ తాలూకు ఇవన్నీ నేను అనుకుంటాను స్టేటస్లో. ఎక్కడ ఏం ప్రోగ్రాము అంటే ఈ విధుల కోసం ప్రతి పేరెంట్కి నాయకులకి కలమన్నారు. అలాగే ఈ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి విధులు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మా మేనేజర్ చెప్పారు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అలాగే మీరు కూడా మీకు ఆహ్వానం ఇచ్చిన వెంటనే ఎన్ని పనులున్నా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మరొకసారి మీ అందరికీ పేరు నమస్కారాలు. అలాగే నా పిల్లలు ఎదగాలని నేను ఆలోచిస్తాను, పేరెంట్స్ మీరు ఆలోచిస్తారు. కానీ నా పిల్లలతో కూడా ఎప్పుడు కూడా సమయం అనేది కేటాయించడం లేదు. ఈ పిల్లవాడు రేపు డాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ సైంటిస్ట్ కానీ ఒక సైన్స్లో అయితే అప్పుడు మాకు గుర్తొస్తాడు. ఆ ఆలోచనతో నేను మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడుతున్నాము. పిల్లల్ని తయారు చేస్తున్నాం. అక్కడికి ఉన్నటువంటి గ్రామస్తులు మా పేరెంట్స్ అందరూ కూడా చాలా అభిమానం మీద మాకు చూస్తున్నారు. మీ సహకారం ఎప్పుడు కూడా మాకు ఉంటుంది. ఏ పేరెంట్ కూడా నా దగ్గరికి వచ్చి ఎటువంటి సమస్య అనేది రానికుండా ఉన్నారు. మీకు నా నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనగా నేను తండ్రి లాగా నిలిచేటికి మీ అందరూ సహకారం 142 పిల్లలు మన మండలంలో అన్ని హై స్కూల్తో పోరాడితే మన హై స్కూల్లో 142 మంది పిల్లలు ఉన్నారు. ఆ 142 మంది పిల్లల్లో 40 మంది పిల్లలు గిరిజన పిల్లలు. అమ్మకు వినండి, ఆ గిరిజన పిల్లలు ఎక్కడ ఉండాలంటే వాళ్ళు తప్పగా హాస్టల్లో ఉంటారు. ఆ గిరిజన పిల్లలు కూడా ఎటువంటి వారంటే డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలు, చదువు మానేసినటువంటి పిల్లల్ని వాళ్ళందరూ బాగా బాణాపురం, ఏరాపురం, పరశురాపురం అటువంటి పిల్లల్ని కూడా జాయిన్ చేశాను. కాబట్టి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లవాడు బాగుపడితే ఆ దేశాన్ని ఉద్ధరిస్తాడు. ఆ ఉద్దేశంలో గవర్నమెంట్ పిల్లవాడికి అనేక ప్రోత్సాహాలను ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు అన్నీ కూడా అడ్వాన్స్గా పిల్లలకి అందివ్వడం అనేది జరిగింది. మరి యూనిఫారం కానీ అలాగే ప్రోత్సాహారం మాకు సోమ, మంగళం, బుధ, గురు, శుక్రవారం కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో సోమ, బుధ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అలా గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికారులు, ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల అంటే మీకు చాలా తెలియదు అనుకుంటున్నాను దీని విషయం ఏంటో. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు ఒక ఉద్యోగ రూపంగా సూర్యం గారని, అలాగే స్పెషల్ అసిస్టెంట్ సరోజిని మేడం గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్న రోజుల్లో కాన్వెంట్లు కానీ ఏమీ లేవు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చాలా దూరం వస్తున్నారు, చాలా దూరంకి వెళ్ళి చదువుకుంటున్నారు.
మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు మీ గ్రామాల నుండి 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దరిగా పంపిస్తున్నారు జోడుపల్లిలో. అంటే జోడుపల్లి పాఠశాలలో ఉన్నటువంటి విద్యా సిబ్బంది అంటే ఉపాధ్యాయులు అందరిపై మన అందరి యొక్క నమ్మకం ఉండి మన పిల్లల్ని పంపిస్తున్నాం. అవునా కాదా? కరెక్టే కదా. కాబట్టి వీళ్ళు అంటే మన టీచర్స్ మనకు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ మేరకు తెలియజేస్తున్నారు, చదువు చెప్పారు, అది ఎంతవరకు మన పిల్లలు చదువుతున్నారని మన ఇంటి వద్ద మనం పరిశీలించాలా. ఇది మనందరి బాధ్యత. మన పిల్లల్ని పంపించామా, కాన్వెంట్ లాగా యూనిఫార్మ్ వేసామా, పౌడర్ కొట్టామంటే కాదు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి విద్యా వ్యవస్థలో కానీ పనితీరులో కానీ గ్రామంలో ఉన్నటువంటి మనం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా బాధ్యతగా మనం పరిశీలించాలి. ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అది మనకు అనవసరం. మన పాఠశాల ఏం జరుగుతుంది, మా పిల్లలు ఎలా చదువుతున్నాడు, ఏమైనా సిఆర్టీ గారు జడ్పీహెచ్ఎస్ పాఠశాల తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పడతానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసము పూర్తిగా సహకరిస్తానని, సమాజ నిర్మాణం కోసం నా వంతుగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి కూర్చున్నాను.